కంపెనీ సూర్యరేఖ ఇత్తనం. మా ఊరి పేరు పెనుగొలను, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా. హనుమాన్ సీడ్లో తీసుకున్న శేఖర్ గారి దగ్గర ఈ ఇత్తనం పర్లేదండి. ఇది వైరస్ని తట్టుకుంటుంది, తాలు కూడా లేదు, దగ్గర కాపు, నల్లిని కూడా చాలా వరకు కంట్రోల్ అయిద్దండి. ఇది ఇత్తనం తాలు శాతం కూడా చాలా తక్కువ. ఇది ఎన్ని రోజులు పంట అండి? ఇది 2 రోజుల పంట. మిగతా ఎట్లా ఉంది? గుబ్బలు తక్కువేనండి. గుబ్బలు తక్కువనే, వైరస్ తక్కువే. తేడా ఏముందండి? కాపు చిక్కన కాపు పడుతుందండి. కాపు పర్ల, చూసిన విత్తనాల్లో ఇది కొంచెం పర్ల. ఎదుగుదల ఎట్లుంది? ఎదుగుదల పర్లేదండి. ఎదుగుదల బాగుంది. కింద క్రాప్ వచ్చింది, మళ్ళీ పైన క్రాప్ వచ్చింది. కింద ఫస్ట్ పడే క్రాప్ అంతా వండిపోయిందండి. రెండో క్రాప్ కాసు ఉంది. 2 స్టెప్లు వచ్చిందండి కాపు. 2 స్టెప్లు వచ్చింది ఇప్పటికి. ఇప్పుడు ఈ కాయ ఏరినాక మళ్ళీ ఒక రైతు ఇప్పుడు ఇట్లా కాస్తే ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు ఎకరాకి? సుమారు 30 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు కాసింది. ఇప్పుడు వరకు అయితే ఒక 25. ఇంకా మంచిగా కాస్తే నెక్స్ట్ 35 దాకా వచ్చింది. 30 క్వింటాల దాకా వస్తుంది. ఇప్పుడు ఈ విత్తనం ఒక మంచి గుణం చెప్పండి, దీనిలో మంచి నచ్చిన మీ గుణం? వైరస్ తట్టుకుంటుందండి. మొక్క కూడా స్పీడ్గా పెరిగింది. ఇంకా మీరేమేమి ఎరువులు వేసారు? ఎరువులు వేసారు? నేను పశువుల ఎరువు, పెంట కట్టించినండి. డ్రిప్ సిస్టమ్ పెట్టిన ఇప్పటికి అంతే 5 మంది వేసిన. ఇప్పుడు మీ రైతు వారిగా మీ అభిప్రాయం ఏంది ఈ విత్తనం మీద? విత్తనం పర్లేదండి, వేసుకోవచ్చండి.